ఆంధ్రప్రదేశ్లో సమాచార చౌర్యంపై మళ్లీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలో లేవనెత్తిన ఈ అంశాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని హైదరాబాద్లో వైసీపీకి చెందిన ఓ నేత సంస్థకు చేరిందని చెప్పడంపై అప్పట్లో రాజకీయ రగడ జరిగింది. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి ఓటర్లకు పంపుతున్న లక్షల మెసేజ్లే డేటా చోరీకి నిదర్శనమనే వాదనలు ఉన్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? సేకరించిన సమాచారంతో ఏం చేస్తున్నారు? మంత్రి విడుదల రజని ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో వైద్యారోగ్య శాఖను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమెకు స్థానచలనం కలిగించి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా నియమించారు ఫ్యాన్ పార్టీ పెద్దలు. కొత్త నియోజకవర్గంలో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా న్యూ ఇయర్ రోజు సరికొత్త ప్రయోగం చేశారు. 2 లక్షల మందికి పైగా ఫోన్లకు శుభాకాంక్షల సందేశాలు పంపారు. ఇప్పుడు అదే మంత్రి మెడకు చుట్టుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఇంతమంది ఫోన్లకు విషెస్ మెసేజ్లు ఎలా పంపారు? గతంలో రాష్ట్ర ప్రజల సమాచారం చోరీ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమాచారాన్ని మంత్రి రజని వాడుకున్నారా అని ఓటర్లు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సమాచారం చోరీకి గురవుతోందనే ఆరోపణలపై ఆ మధ్య రాజకీయ రగడా జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో డేటా అంతా సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు సమస్త సమాచారం సేకరించారని పలువురు ప్రముఖులతో రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో బహిరంగంగా ఆరోపించారు. అంతేకాదు, సేకరించిన సమాచారం ఎక్కడకు చేరుతోందో కూడా ఆధారాలతో సహా చెప్పడం అప్పట్లో రాజకీయంగా కలకలం సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా వైసీపీకి అనుబంధంగా నడిచే ఓ ప్రైవేట్ సంస్థకు చేరుతోందని చెప్పారు. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగమని, దీనిపై న్యాయ నిపుణులు కూడా జోక్యం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు విపక్ష నేతలు కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్స్, ఆస్తులు, అప్పులు, ప్రభుత్వ పథకాల ద్వారా జరుగుతున్న లబ్ధి వంటి వివరాలను సేకరించినట్టు విమర్శలు రావడంతో ఆందోళన వ్యక్తమైంది. ఇవన్నీ కేవలం ఆరోపణలే అనుకుంటే పొరపాటేనని ఇటీవల గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. వైసీపీ సేకరించిన సమాచారాన్ని మంత్రి విడుదల రజని వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ డేటా చోరీతో అడ్డంగా దొరికిపోయారట. చిలుకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చారు. నూతన సంవత్సరం రోజు ఓటర్లకు శుభాకాంక్షలు చెబుతూ సెల్ ఫోన్లకు సందేశాలు పంపారు. దీనిలో ఏముందిలే అనుకుంటే పొరపాటు పడినట్లే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ సానుభూతి పరులుగా ముద్రపడిన ఓటర్లకు మాత్రమే పంపితే పెద్దగా ఎవరికీ ఆలోచన వచ్చేది కాదు. కానీ దాదాపు 2 లక్షల మందికి పైగా ఓటర్లకు మంత్రి విడుదల రజని పేరుతో న్యూ ఇయర్ విషెస్ మెసేజ్లు అందాయట. టీడీపీ, జనసేన, బీజేపీ సహా అన్ని పార్టీల ఓటర్లకు మంత్రి పేరుతో మెసేజ్లు రావడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కైనట్టు ప్రచారం జరుగుతోంది. తొలుత ఎవరికి వారు ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే అని లైట్ తీసుకున్నారట. తీరా ప్రతి ఒక్కరూ మంత్రి విడుదల రజని నుంచి సందేశం వచ్చిందని చెప్పుకోవడంతో తెలుగు తమ్ముళ్లతో పాటు జన సైనికులు దీనిపై ఆరా తీశారు. లక్షల మంది సమాచారం మంత్రి దగ్గర చేరిందని చర్చించుకున్నారు. ఇదెలా సాధ్యమని ఆలోచించారు. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన డేటా చోర్యం ఆరోపణలు గుర్తు చేసుకున్నారు. అవి ఇప్పుడు నిజం అవుతున్నాయని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థతో వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్త సమాచారం చోరీ చేసిందని బలంగా నమ్ముతున్నారు. ఈ వ్యవహారం ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికే పరిమితం కాలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన నేతలు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడంతో విడుదల రజని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఆత్మరక్షణ కోసం ఉన్న అవకాశాలను వెతుక్కుంటున్నారని ఫ్యాన్ పార్టీ కేడర్లో వినిపిస్తోంది. సమాచార చౌర్యం ఆరోపణలతో సంక్రాంతి పండుగకు 3 రోజుల శుభాకాంక్షల సందేశాలు పంపాలా వద్దా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారట. డేటా చోరీ ఆరోపణల వ్యవహారం ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.